సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు పారిశుద్ధ్య కార్మికులు. ముఖ్యంగా గత 6 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వడం లేదని, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 170 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని, కొంతమందికి నెల రెగ్యులర్ గా జీతాలు ఇస్తున్నారని, ఒక 50 మందికి మాత్రం జీతాలు ఇవ్వడం లేదని, వారి కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సండెబోయిన ఎల్లయ్య సంఘీభావం ప్రకటించారు. అలాగే గజ్వెల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ గారి పద్మాబాయి వచ్చి మున్సిపల్ కార్మికులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సిటీ నాయకుడు ఎల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు నరసింహారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు వాళ్ళ సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులందరికీ కూడా జీతాలు రెగ్యులర్ గా వచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని, త్వరలోనే కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో మున్సిపల్ కార్మికులు ధర్నా విరమించారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరియు ట్రాక్టర్ డ్రైవర్లు, చెత్త సేకరణ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మరి గార్డెన్ కార్మికులు ఈరోజు 40 మంది కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి. గతంలో పనిచేసిన కమిషనర్లకు కావచ్చు, అధికారులు కావచ్చు, మున్సిపల్ పాలక వర్గానికి కూడా మేము అనేక దఫాలుగా వినతిపత్రాలు అందజేయడం జరిగింది. మేము గత 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. మరి మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, జీతాలు రావట్లేదు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. మాకు జీతాలు ఇప్పించని చెప్పేసి కూడా పని చేసుకుంటూ అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. అనేక రూపాయలు కూడా అధికార దృష్టికి తీసుకెళ్ళాం. కానీ గత అధికారులు మరి ఈరోజు పట్టించుకోని పరిస్థితి. వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు కూడా బయటేపు చేయడం జరిగింది. అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మున్సిపల్ పరిధిలో పనిచేసే కార్మికులకు, రెగ్యులర్ కార్మికులకు 16,500 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే మరి ఈ కార్మికులకు 15,000 రూపాయలు వేతనం ఇస్తూ ఈరోజు మోసానికి పాల్పడుతూ పరిస్థితి. అందుకోసం కార్మికులందరికీ సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల జీవో ప్రకారం కూడా వేతనాలు అమలు చేయాలి. అదే రూపంలో మిగతా కార్మికులు ఏ విధంగా నెల జీతాలు ఇస్తారో ఈ కార్మికులు నెల జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మరి ప్రభుత్వం జోక్యం చేసుకొని మరి వెంటనే జీతాలు ఇప్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. లేని ఏడల మున్సిపల్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా మొత్తం విధులు బహిష్కరించి మరి సుమారు 150 మంది కార్మికులు వాళ్ళందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ గేట్ ముందు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికీ అధికారులు జోక్యం చేసుకొని జీతాలు ఇప్పించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది శ్రామికుల జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మేము పాలకవర్గం వచ్చి కొద్ది రోజులకే తెలిసింది. అందుకనే వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనతోటి గతంలో కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో మనం పరిష్కరించాలనే ఆలోచనతో మన ఏజెండాలో కూడా పెట్టడం. త్వరలోనే ఈసారి మళ్ళీ ఈ నెలలో వచ్చేటువంటి మున్సిపల్ మీటింగ్ లోపల మీకు వచ్చే జీతాల సమస్యలతో పాటు శాశ్వతమైన పరిష్కారం కావాలి. కాబట్టి దాన్ని కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు శాశ్వతంగా ఈ సమస్య నుంచి పరిష్కారం అయ్యే విధంగా మనం మా వంతు ప్రయత్నం మా మున్సిపల్ నుంచి చైర్మన్ కానీ, కమిషనర్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేస్తారు. కాబట్టి మనము ప్రజాస్వామ్యంలో మన హక్కుల కోసం కొట్లాడడం ఎంత ముఖ్యమో ఆ హక్కులను విధిగా నిర్వర్తించడం కూడా అంతే బాధ్యత. కాబట్టి మీకోసం మేము ఉన్నాం, మీతోటి కలిసి వస్తాం. ఏ సమస్య ఉన్నా కానీ మీతోటి మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి ధర్నా కార్యక్రమాలు చేయకుండా మా సమస్యను గతంలో కూడా మా దగ్గరికి తీసుకొచ్చారు. కానీ ఏమైపోయింది అంటే గత కమిషనర్ గారు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు మీరందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము పాలకవర్గం వచ్చినటువంటి ఏర్పడ్డటువంటి ఇబ్బంది కాదు, కానీ మీ సమస్యను మేము పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నాం. కాబట్టి మీరందరూ మాకు సహకరించి ఈ యొక్క బైకాట్ ఏదైతే విధులను బైకాట్ చేసి మీరు పనిచేస్తున్నారో దాన్ని విరమించుకొని మీ విధుల్లోకి మీరు పోయి మన మున్సిపల్ అభివృద్ధిలో మీరు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం.